నేను ఏదో గొప్పవాడిని అయిపోవాలి లోకంలో. ఎందుకు? దేవుళ్ళు అవ్వు, గొప్పవాడివి, సేవకుడు అవ్వు, సేవలో మంచి సహకారం అవ్వు, బైబిల్ బాగా చదివేవాడు అవ్వు, అవతల వాడికి వాక్యం చెప్పగలిగిన శక్తిని సంపాదించేవాడిగా ఎదుగు. ఇది నీ అభివృద్ధి. బైబిల్ ప్రకారం క్రైస్తవుడి యొక్క అభివృద్ధిది. సరే, ఈ అభివృద్ధి ఎవరు కోరుకుంటున్నారు? దెయ్యపు మాయలో పడ్డ వాళ్ళందరూ కూడా ఉంటే శరీరాశ, లేదంటే నేత్రాశ, లేదంటే శివపు తత్వం. ఈ 3 యేసుప్రభు మీద ప్రయోగించింది. ఒక్క దాంట్లో కూడా యేసుప్రభు పడలేదు, దొరకలేదు. ఫరో కుమార్తెను అమ్మ అని ఒక డైలాగ్ వేస్తే సింహాసనం నీదే, ఐగుప్తు ధనం నీదే అంద. ఒక డైలాగ్ ధనమా? జస్ట్ నువ్వేమనాలంటే ఒకే ఒక డైలాగ్ అను. ఏమనాలి నువ్వు? అమ్మా అని పిలువు. ఎవరిని? ఫరో కుమార్తెను. అమ్మా అన్నావంటే రా కొడుక అంటది. వెంటనే ఎక్కడ కూర్చోబెడతాది? తీసుకెళ్ళి అమ్మగారు సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఆ బానిసలతో నీకేం పని కొడుక? ఇప్పుడు నువ్వెవరివి? రాజువి. ఈయన పుట్టింది దేనికి? ఆ బానిసత్వంలో నుండి వాళ్ళని విడిపించి పాలు తేళ్లు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళవలసిన మోషేను అక్కడ ఏవెక్కించడానికి ట్రై చేస్తుంది? సింహాసనం. ఇప్పుడు యేసుప్రభుకి ఒక దేశం ఇస్తే పడ్డావు, ఒక రాజ్యం ఇస్తే పడ్డావు. కనుక ఎన్ని చూపించింది? లోక రాజ్యాలన్నీ చూపించి నీకు ఇచ్చేస్తాను, ఒకసారి పడిపోతావా అంటే. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? మీకు తెలిసినవే. జ్ఞానం కలిగిన మోషే పడ్డా? పడలేదు. జ్ఞానం కలిగిన యేసుక్రీస్తుల వారు నమ్మాడా వాటిని? మీకు అర్థం కావాలి. అంటే జ్ఞానం కలిగిన వాడు ఈ లోక ఆశలను వదులుకుంటాడు. ఆ లోక ఆశలను కలిగిస్తూ మాట్లాడుతున్న దెయ్యపు మాటలను వాడు నమ్మడు. కనుక జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అంటే లోక సంబంధంగా, లేదంటే అపవాది చెప్తున్న మాటలను నువ్వు నమ్మావా, నువ్వు పోగొట్టుకునేది నిత్య జీవం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని తప్ప లోకంలో ఏ మనిషి చెప్పిన మాటను నువ్వేం చేయకూడదు, నమ్మకూడదు.